మనిషి అన్నాక రియాలిటీని బట్టి, పరిస్థితులను బట్టి ఏదో ఒక దశలో మారాలి. మొండితనం, పిచ్చితనం కాగూడదు. కానీ వైసీపీ విషయంలో మొండితనం, పిచ్చితనమే అవుతుంది. ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పైగా మొట్టికాయలు గూడా వేసింది. రాజకీయ కారణాలతో కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేయొద్దు అని. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఏందంటే, అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌కి వ్యతిరేకంగా. అమరావతిలో అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం తీసుకోవటానికి వ్యతిరేకంగా. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది గదా! అని సుప్రీంకోర్టుకి పోయాడు. అంటే అమరావతిని ఆపటానికి ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఒక పక్కేమో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి నిర్మాణం జరుగుతా ఉంది. నిన్ననే సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఓపెన్ అయింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెన్ అయిపోయినాయి. సో, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమరావతిలో నిర్మాణాలు చాలా వేగంగా కంప్లీట్ అవుతున్నాయి. 2028 టార్గెట్‌గా పెట్టుకొని పనులు జరుగుతా ఉన్నాయి. వేగవంతమైన అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది ఒకవైపు. కానీ అమరావతిని అడ్డుకోవటానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు. ఇంకెన్నాళ్ళు చేస్తారండి? ఈ ప్రయత్నాలు వృధా ప్రయాస అని తెలిసిన తర్వాత కూడా ఇంకా చేయటం అంటే అర్థం ఏంటి? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిజానికి ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తే. మంగళగిరి వ్యక్తే. ఆయన చాలా కాలం ఫైట్ చేశాడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాకుండా ఆపుదామని జగన్మోహన్ రెడ్డి కోసం. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయనకి దక్కింది మాత్రం ఏముంది? మంత్రి కాగలిగాడా? పోయినసారి ఎన్నికల్లో టికెట్ కూడా రాలే. అయినా జగన్ కోసం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటాడు అమరావతిని ఆపాలని. సో, మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. సో, ఇక ఉన్నటువంటి అవకాశాలన్నీ వెళ్ళిపోతున్నాయి. వైసీపీకి ఉన్న అమరావతిని ఆపటానికి ఉన్న అవకాశాలన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా మావిగనని. అసలు మావిగనికి అవకాశమే లేదు. నిజంగా రేపు 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే మావిగన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీసేసి మావిగన్ పెట్టాలంటే మళ్ళీ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలి. అదొక ప్రాంతీయ పార్టీకి సాధ్యం కాదు. జాతీయ పార్టీలు ఒప్పుకోకుండా. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల విధానం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఒకేమో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఉన్న అన్ని పార్టీలు ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటున్నప్పుడు, మరి అమరావతి పేరు తీసేసి రాష్ట్ర విభజన చట్టంలో మావిగన్ అని పేరు ఎట్టబెడతది వైసీపీ? సో, సాధ్యమయ్యే పని కాదు. జగన్ చేతుల్లో ఏమీ లేదు. ఉన్నంతలో రియాలిటీలోకొచ్చి అమరావతిని యాక్సెప్ట్ చేయటమే ఒక మంచి మార్గం. ఇప్పటికైనా తెలుసా, అమరావతిని వైసీపీ యాక్సెప్ట్ చేస్తే అది వైసీపీకే మంచిది. 4 రోజులు కూటమిలో టార్గెట్ చేస్తారు పొలిటికల్‌గా. కానీ ఒక ఫైన్ డే వైసీపీకే మంచిది రాజకీయంగా. రియాలిటీలోకొచ్చారు, వాస్తవంలోకొచ్చారు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించారు అనే పేరుంటది. బట్ వాళ్ళ మొండితనం, వాళ్ళ పిచ్చితనం తప్ప రియాలిటీలో ఉండటానికి ఇష్టపడట్లే.